హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ అయితే ఒక స్వీట్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, బియ్యం, బెల్లం, నూనె, అంతే. ఇవే ఉంటే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూసేయండి, చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని అసలుకి సజ్జపిండితోటి చేస్తారు. ఇంకా సజ్జపిండి అయినా బియ్యం పిండితో కూడా టేస్ట్గానే ఉంటుంది. కాకపోతే ఇంక ఎక్కువ టేస్ట్గా అంటే సజ్జపిండితోనే ఇంక ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మనం జొన్నపిండి ఎట్లా కలుపుకుంటాం అట్లనే కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా వేడి నీళ్ళు పెట్టుకొని అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం బాగా కరిగినాక అవి మసులుతుంటాయి కదా, వాటర్ అనేవి ఇట్లా మసులుతుండాలి. మసులుతున్నప్పుడు మనం అనేది ఇట్లా బియ్యం పిండిలో కలుపుకోవాలి. ఇంకా ఈ బియ్యం పిండి వచ్చేసి పొడి బియ్యం పిండి, ఇంకా తడి బియ్యం పిండి ఏం అవసరం లేదు. పొడి బియ్యం పిండితోటే మంచిగా వస్తుంది. అసలు ఎక్కువ టైం కూడా పట్టదు ఇవి చేయడానికి. చాలా అంటే చాలా తక్కువ టైంలోనే మంచిగా టేస్టీగా క్రిస్పీగా అయిపోతుంది. అసలుకి ఇవి కొంచెమే నేను పిండి కలిపిన కానీ చేస్తుంటే అయితే అస్సలు అయిపోతూనే లేదు. ఇంకా మస్తు చిరాకు వచ్చేసింది. ఇంకా ఒక ప్రయోగం అయితే చేసిన. వీడియో అయితే లాస్ట్ వరకు ఈవినింగ్ టైంలో స్నాక్స్కైనా లేకపోతే పిల్లలకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇవి ఇచ్చినా కానీ వాళ్ళు చాలా అయితే ఇష్టంగా తింటారు. ఇంకా బెల్లం కూడా కొంచెం తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే స్వీట్ ఎక్కువ అయితే కూడా తినబుద్ధి కాదు. ఇంకా స్వీట్ లవర్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ఇంక బెల్లం అనేది ఎక్కువనే వేసుకోండి. బాగా వాటర్ అనేది ఇట్లా వేసుకొని మంచిగా పిండి అనేది మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా గరిటెతో తిప్పండి. చేతితో తిప్పినంటే కాదు, సేమ్ అరిసెలు టేస్టీ ఉంటుంది. కాకపోతే అరిసెలు అనేవి ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే క్రిస్పీస్గా కరకరలాడితాయి, మంచిగా మురుకులు లెక్కనే ఉంటుంది. కాకపోతే కొంచెం స్వీట్ ఉంటుంది అంతే. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మరి ఎంత స్లోగా అనిపిస్తే 2x స్పీడ్లో అయితే చూడండి, కానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. మనం సేమ్ జొన్నపిండి ఎట్లా కలుపుకుంటామో అట్లనే కలుపుకోవాలి. కాకపోతే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మెత్త కలుపుకుంటే ఏంటంటే ఇట్లా విరిగిపోతాయి, ఇట్లా అతుక్కుంటాయి. మొత్తం బెల్లం వేసినాం కదా, తీయ కదా, అందుకే ఇట్లా విరిగిపోతుంటాయి. అందుకే మంచిగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం అయిపోయినాక ఇంకా మనకి ఎంత అవసరమో అంత అంత పిండి తీసుకొని ఇట్లా రొట్టె లెక్క వేసుకోవడమే. నేనైతే ఫస్ట్ అయితే చేతితోటి చేసిన. ఇంకా చేతితోటి అయ్యేలా లేదని ఇంకా చపాతీ కర్రతోటి అయితే చేసిన. ఇంకా బాగానే వచ్చింది. ఇక పిండి చూడండి నేను ఎంత తీసుకుంటానో అంతనే తీసుకోవాలి. మరీ సన్నగా వేసుకుంటే ఏంటంటే మాడిపోతుంది. ఇంకా లావుగా వేస్తే ఏంటంటే తినబుద్ధి కాదు, ఇట్లా మెత్తగా అయిపోతాయి. అటు మెత్తగా అటు గట్టిగా అసలు తినబుద్ధి కాదు. ఇంకా రొట్టె చేసుకునే లోపల నూనె అయితే వేడి అవుతుంది. నూనె పెట్టుకున్నా ఫస్ట్. ఇంకా తర్వాత ఇక రొట్టెలు చేసుకుంటున్నా. ఇంకా రొట్టెలు చేస్తుంటే ఇంకా చూడండి ఎంత లావు పిండి ఉందో, నా చేతిలోనే సరిపోతలేదు. ఇంకా పీట మీద వేస్తే అస్సలు ఇంకా రోజంతా వేసుకుంటా కూర్చోవాలని ఇంకా బండ మీదనే వేసిన డైరెక్ట్గా. ఇంకా ఇట్లా వేసుకున్నా. ఇంకా చేతితో చేస్తుంటే అస్సలు జరుగుతూనే లేదు, ఇంత ఎక్కువ పిండి కదా. ఇంకా అయ్యేలా లేదని ఇంకా చపాతీ కర్రతో అయితే వేసిన. ఇంకా బాగానే వచ్చింది. ఒకటేసారి 20-30 పీసెస్ అయితే వచ్చేసినాయి. ఇలా కట్ చేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంకా ఇలానే అన్నీ చేసుకొని ఇంకా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే, డీప్ ఫ్రై చేసుకోవడమే. ఫ్రై చేసుకోవడం అంటే అయింది ఫ్రై అని అనుకోకండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా గ్లాస్ తోటి కట్ చేస్తున్నప్పుడు అయితే మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్లా ఆడుకున్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఇంకా మా బుడ్డోడు అయితే నేను కట్ చేస్తాను ఉరుక్కుంటూ వస్తుండు. ఇంకా ఎక్కడ స్టాండ్ పడేస్తాడేమో అని ఇంకా భయమైంది. ఇంకా ఆయిల్ చేస్తాం కదా, ఇంకా వేయడం మీద పడుతుందో అని నేను కిచెన్లోకి అయితే రానియను. అయినా కానీ కిచెన్లోకి ఉరుకొస్తాడు. ఇంక ఇట్లనే కట్ చేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఇవి అసలుకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా సజ్జపిండి ఉంటే సజ్జపిండితో అయినా ట్రై చేయండి, అసలు మస్తు ఉంటుంది. సజ్జపిండితో అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ అసలు. ఈ పిండితో కంటే ఇంకా సజ్జపిండితో ఎక్కువ బాగుంటుంది. ఇంకా ఇలానే మెల్లగా వేసుకుంటూ పోతే ఇంకా టైం అయితే అయిపోతుంది. పిల్లలు అయితే అస్సలు ఉంటలేరని ఇంకా నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది. ఏంటంటే అది ఇట్లా మనం మురుకులు చేస్తాం కదా, మురుకులు చేసే దాంట్లో పిండి కలిపి ఇట్లా మురుకులు ఒత్తి చేసిన. ఇంకా అవి కూడా సేమ్ అట్లనే ఉండే టేస్ట్, కానీ కొంచెం
మరీ గట్టిగా అయిపోయినాయి, అస్సలు తినబుద్ధి కాలే. మీరు అస్సలు ట్రై చేయకండి అట్లా. ఇట్లనే టైం ఉంటే ఓపిక ఉంటే ఇట్లనే వేయండి. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా బుడ్డోడు చూడండి తెగ అల్లరి చేసేస్తుండు. వాడు అల్లరి ఇంకా తగ్గించలేం మనం, వాడి గురించి ఇంకా తెలిసిందే కదా. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలో, లేకపోతే ఇంకా ప్రాంక్ వీడియోలు కావాలా, లేకపోతే ఛాలెంజెస్ వీడియోస్ కావాలా, ఇంకా ఏమైనా మీకు ఐడియాలు ఉంటే నాకైతే ఐడియాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా అవి చేయడానికి ట్రై చేస్తా. ఎక్కువ నా నుంచి మీకు ఎలాంటి వీడియోలు కావాలో అవి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు కామెడీ వీడియోలా, లేకపోతే ఫన్ వీడియోలా, లేకపోతే అది ప్రాంక్ వీడియోలా, కుకింగ్ వీడియోలా, లేకపోతే పిల్లల నుంచి డ్యాన్స్ వీడియోలా, ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా అవి చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇంకో వీడియోలో కలుద్దాం మరి. చలో బాయ్ బాయ్. ఇంకా మాట్లాడితే మీకు సోదిలా అనిపిస్తుందని ఇంకా మ్యూజిక్ అయితే పెట్టేస్తున్నా. ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.